let's welcome the fifth contestant, KRK Raju garu. KRK Raju. All the best, Raju garu. Time ready annappudu cheppandi. డిజిటల్ డైలమా అభివృద్ధికి అందలం ఎక్కించేది, సాంకేతికతకి ఎంతో కావలసింది. అది లేకపోతే మనం ఉండలేం, ఉంటే ఊరుకోలేం. విజ్ఞానాలకు భాండాగారం, సైబర్ నేరాలకు కర్మాగారం. పంచ ప్రాణాలైన కూడు, గూడు, గుడ్డ, గాలి, నీరు అయితే కనిపించని ఆరో ప్రాణం. మనకి తెలిసిన యుగాలు సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అయితే కనిపించని ఆ 5వ యుగమే డిజిటల్ యుగం. ఒక అద్భుతమైన మాయా ప్రపంచం. మరి ఈరోజు ఈ అద్భుతమైన మాయా ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేను కేఆర్కే రాజు, గురుభ్యో నమః. ఫ్రెండ్స్, డిజిటల్ యుగంలో మనం ఎంత సందిగ్ధతలో ఉన్నాము, ఎంత అభివృద్ధి సాధించాము చెప్పే ముందు చిన్న విషయం. మనం ఈరోజు ఈ నాటకానికి వచ్చేటప్పుడు ఒక మెసేజ్, ఒక 800 రూపాయలు ఫోన్పే చేయండి అన్నారు. మనందరం చేశాం. దయచేసి ఎవరైతే ఆ స్క్రీన్ షాట్స్ పెట్టారో ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పట్టుకుంటే మీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తా. డియర్ ఫ్రెండ్స్, ఒక 10 సంవత్సరాల క్రితం అమలాపురంలో జరిగిన చిన్న సంఘటన ఏమిటి అంటే, ఒక రైతు కుటుంబం, తండ్రి చనిపోయాడు, తల్లి కొడుకు ఉంటున్నారు, కటిక దరిద్రంలో ఉంటున్నారు. కొడుకు అనుకున్నాడు, ఎందుకు ఇంత ఇబ్బంది నేనే పడాలి, నా తల్లిని మహారాణిలా చూడాలి అని. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఒక ఉద్యోగం వచ్చింది. 5 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్ళకూడదు, అది ఆ ఉద్యోగంలో కండిషన్. ఆయన ఒకటే అనుకున్నాడు, నా తల్లిని నేను మహారాణిలా చూడాలి, ఎంత దూరమైనా వెళ్తానని ఆయన ఆ ఉద్యోగానికి సైన్ చేసి వెళ్ళాడు. వెళ్తూ తల్లికి చెప్పాడు, అమ్మ ప్రతి నెల నేను నీకు డబ్బులు పంపిస్తాను, నువ్వు మహారాణిలా ఉండాలి. సుమారు 1,00,000 రూపాయల జీతం, ఖర్చులన్నీ పోను 50,000, 60,000 ఎంత మిగిలితే అంత ఒక డీడీ తీసి తల్లికి పంపిస్తున్నాడు. లెటర్ రాస్తున్నాడు, డీడీ పంపించాను జాగ్రత్త అని. ఇలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతో ఆనందంగా ఉన్నాడు. నా తల్లికి ప్రతి నెల నేను డబ్బులు ఇస్తున్నాను, నా తల్లి ఉన్నత శిఖరాల్లో ఉంటుంది, మహారాణిలో ఉంటుంది, ఎప్పుడు చూస్తానని తహతహలాడుతుంటే ఆయన ఒక ఆవేదన చూసి కంపెనీ అన్నది, ఇంకా సంవత్సరం టైం ఉన్నా కూడా నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి తల్లిని చూసిరా అని. తల్లికి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని బయలుదేరాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి ఒక పురి పాకలో నులక మంచం మీద ముడుచుకొని పడుకున్న తల్లిని చూశాడు. అరే ఏమైంది నా తల్లికి, నేను ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నాను అంటూ ఆవేదనతో వెళ్ళి తల్లిని అక్కున చేర్చుకొని, అమ్మ ఏంటి ఈ దుస్థితి అని చెప్పి అడిగాడు. తల్లి అంటుంది, నువ్వు ఎక్కడికో వెళ్ళావు, ఉద్యోగం చేస్తున్నావు, నాకు ప్రతి నెల డీడీలు ఏవో కాగితాలు పంపిస్తున్నావు, కానీ ఏ రోజైనా ఒక రూపాయి ఇచ్చేవా? ఈయన షాక్ అయ్యాడు. అదేంటి నేను ప్రతి నెల డీడీలు పంపిస్తున్నాను అనగానే ఆవిడ ఒక బాక్సులోంచి తెచ్చి, నువ్వు పంపించిన డీడీలు ఇవి ఏం చేసుకోవాలో నాకు తెలియదు నాయన అన్న. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈ నాటకానికి రావడానికి 800 రూపాయలు కావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం పంపించేమా లేదా? ఎవరైతే అలా పంపించారో ఒకసారి మీ మొబైల్స్ పైకి ఎత్తండి. మీరు స్క్రీన్ షాట్ తీస్తే మరొక అద్భుతమైన విషయం మీకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత వ్యాపారం కానీ, కనెక్టివిటీ కానీ ప్రపంచంలో ఎంతో విస్తరించింది. సుదూర దూరంలో ఉన్న వాళ్ళని కూడా చూడడానికి నిమిషాలు, సెకండ్ల సమయాల్లో చూడగలుస్తున్నాం. ఎప్పుడో విడిపోయిన పాత మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎక్కడో సెటిల్ అయిన కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, అందరినీ కూడా కనెక్టివిటీ రూపంలో మనం తీసుకొని వస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం వ్యాపార రంగంలో డిజిటలైజేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 2017-18 సంవత్సరంలో డిజిటల్ రూపంలో 2071 కోట్ల ట్రాన్సాక్షన్ అయితే 2023-24లో సుమారుగా 18,737 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అదే అమౌంట్స్ విషయానికి వస్తే 2017-18లో 1969 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే 2023-24 వచ్చేసరికి 3,695 లక్షల కోట్ల రూపాయలతో రెండింతలు పెరిగింది. మరి ఇందాక మీకు చెప్పాను స్క్రీన్ షాట్ తీయండి అని. ఎందుకో తెలుసా? ఇందులో అత్యధికంగా అంటే సుమారు 85% ట్రాన్సాక్షన్స్
యూపీఐ పేమెంట్స్ ద్వారా జరిగాయి. 2017-18లో కేవలం 92 కోట్ల మంది యూపీఐ వాడితే 2023-24 వచ్చేసరికి 13,116 కోట్ల మంది యూపీఐ వాడారు. 2017-18లో 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ అయితే 2023-24కి 200 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ వాడితే అందులో సుమారుగా 80% కేవలం 500 రూపాయల లోపు జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే. సో మనం ఇస్తుంది కూడా ఇందాక మీకు చెప్తానన్న అద్భుతమైన విషయం కూడా అదే. మరి ఇంత కనెక్టివిటీ వచ్చింది. విద్యారంగం చూస్తే డిజిటల్ బోర్డులు వచ్చాయి, వైద్య రంగం చూస్తే రోబోటిక్ సర్జరీలు వచ్చాయి. మొన్న మనం పెహల్గాం దాడిలో చూస్తే ఉగ్రవాదుని గన్ షాట్గా కొట్టామంటే అభివృద్ధి ఎంత ముందుకు వెళ్తుందో మనకు తెలుస్తుంది. అయితే మరి ఇందులో సందిగ్ధత ఎందుకు? ఎందుకంటే మనకి తెలియకుండా మన సమాచారాన్ని మనమే వదులుకుంటున్నాం. 10వ తరగతి పిల్లడు స్కూల్కి వెళ్తాడు, ఇంటికి ఫోన్ వస్తుంది, మీ అబ్బాయిని మా కాలేజీలో జాయిన్ చేయండి అని. విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎక్కడో వస్తారు, రామోజీ ఫిల్మ్ సిటీలో సమ్మర్ కార్నివల్ అవుతుంది, ఫీలింగ్ హ్యాపీ విత్ ఫ్యామిలీ అని. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ దొంగతనం జరుగుతుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన BMW కారు కొని ఫేస్బుక్లో పెట్టాడు, ఐ ఆమ్ హ్యాపీ, నా డ్రీమ్ కార్ BMW కొన్నాను అని. వారం రోజులు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. మరి ఈ సమాచారం అంతా ఎలా వెళ్తుంది? మనమే ఇస్తున్నాం. కావాలని ఇస్తున్నామా? అందరూ కావాలని ఇవ్వటం లేదు. తెలిసి కానీ తెలియక కానీ అనుకోకుండా మన సమాచారాన్ని మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం. అది ఎవరు ఎలా వాడతారో మనకి తెలియని పరిస్థితి. ఇది ఒకటేనా? సైబర్ మోసాలు. ఎంతో చదువుకొని ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఇక అమ్మాయిల విషయాలకు వస్తే ఎంతో బాధపడాల్సింది. మార్ఫింగ్ ఫొటోస్ చేసి వాళ్ళు బయటికి కూడా చెప్పుకోలేకుండా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి కూడా ఈ డిజిటల్ యుగంలోకి మనం వస్తున్నాం. ప్రతి చోట మోసం జరుగుతూనే ఉంది. మనకి కిరణ్ గారు చెప్తారు, డబ్బులు ఎవరు ఊరికే రావని. మన అందరం నవ్వుకుంటాం. కానీ సోషల్ మీడియాకి వెళ్ళేసరికి ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, 10 లక్షలు పొందండి అంటే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా దానికి అమౌంట్ని పంపిస్తూనే ఉంటాం. ఇలా ఎన్నో రకాలుగా సందిగ్ధతలు నెలకొంటున్న ఈ పరిస్థితులలో మనం చేయాల్సింది మన మొబైల్స్లో ఉన్న అన్నెసరీ యాప్స్ని తీసివేయాలి. పాస్వర్డ్స్ ఒక్కొక్క యాప్కి ఒక్కొక్కటి పెట్టుకోవాలి. మన మొబైల్ తెలియని వ్యక్తులకి ఇవ్వకూడదు. అన్నెసరీ యాప్స్ ఏవి కూడా ఉంచకూడదు. యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు అడుగుతున్న డేటా ఇవ్వచ్చో ఇవ్వకూడదో మనం తెలుసుకోవాలి. ఇవన్నీ చూసిన రోజు మాత్రమే మనం వాటి నుంచి భయపడగలం. డియర్ ఫ్రెండ్స్, చివరిగా మనందరం నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం. అంతేకాదు, ఈరోజు డిజిటల్ యుగంలో డైలమాలో ఉన్న వాళ్ళని అవగాహన కల్పించే సైనికులు కూడా కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజు గారు.